భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం శరత్. శ్రావణ మాసంలో జాతక దోషం పోవాలంటే ఏం చేయాలి? దానికి పరిష్కార మార్గాలేంటో ఒకసారి వివరిస్తారా? జాతక దోషాలనేటటువంటి శ్రావణ మాసంలో అని ఒకసారి, ఆషాఢ మాసంలో ఒకసారి అని ఉండవు. హ్మ్. లైఫ్ చార్ట్‌లో మనకి ఎప్పుడైతే జాతక దోషాలున్నాయో, అవి ఎప్పుడైనా సరే నిరంతరం చేసుకుంటూ పోగొట్టుకోవాల. విశేషించి శ్రావణ మాసంలో అన్ని పూజలు, పునస్కారాలు చేసుకుంటాం కాబట్టి, ఈ మాసంలో చేసేటటువంటి దానిది క్వెషన్ కాబట్టి, ఆ మాసంలో చేసే ఆన్సర్ చెప్తాను. ఇది చంద్రుడు ఎప్పుడైతే శ్రావణ నక్షత్రంలోకి వస్తాడో అప్పుడు ఈ యొక్క శ్రావణ మాసం మనకి ప్రారంభమవుద్ది మకర రాశిలోకి వచ్చినప్పుడు. ఆ! బావుంది. అయితే ఈ శ్రావణ మాసం అనేటటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి, మనకి ఈ వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది, మంగళగౌరి వ్రతము అనేటటువంటిది ఈ మాసంలో వస్తా ఉంటాయి. కాబట్టి ఏ గ్రహాలైతే అరిష్ట స్థానాల్లో ఉన్నాయో అటువంటివన్నీ కూడా శుభమైనటువంటి ఏ గ్రహాః అరిష్ట స్థానగతాః తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థం శ్రావణ మాసంలో మనం ఈ పూజాం కరిష్యే అని మనం చెబుతాం. ఏమిటవి చేయాల్సినటువంటివంటే, ఇప్పుడు ఆధునికంగా పూజలు వచ్చేసినాయి. ట్రెండ్ మారినాయి అనమాట. ఇదివరకు కాలంలో ఏంటి పూజ అంటే ఏంటి జనరల్‌గా ఒక రాహు జపమో, కేతు జపమో అది చేసుకోవడం, ఆ దానాలు చేసుకోవడం, హోమాలు, గణపతి హోమమో, లేకపోతే ఆ నవగ్రహ హోమం ఇలాంటివి మాత్రమే శాశ్వతమైనటువంటివి, పర్మనెంట్‌గా ఆచరించేటటువంటివి. ఇప్పుడు అలాంటివి కాకుండా ఇప్పుడు ఏ హోమంకి ఏదో ఒక్కొక్క పాశుపత రుద్ర హోమం అని ఇంకా వాళ్ళ సొంత పేర్లు పెడుతూ హ్మ్. తాంత్రిక హోమాలని ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. సో, ఎప్పుడైతే ఈ జాతకాలన్నిట్లికి కూడా గురుబలము, శుక్రబలము అనేటటువంటిది ముఖ్యమైనది. అవును. వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలా. వ్యక్తిగత శ్రావణ మాసమైనా, ఆషాఢ మాసమైనా, ఏ మాసమైనా అందులో ఏ గ్రహాలైతే బావుండలేదో ఆ గ్రహానికి జపతపాదులు మనం చేయించుకోవాలనమాట. ఇక్కడ వ్యక్తిగత జాతకం లేదు కాబట్టి, మనం ఇన్ జనరల్ క్వెషన్ కాబట్టి ఇది. దీంట్లో మనం ఏం చేస్తామంటే గురు శుక్రుల యొక్క అనుగ్రహం మనకు బాగా కావాలి. ఈ ఒక్క గురువు యొక్క దోషం ఉన్నట్లయితే బాగున్నట్లయితే లక్ష దోషాలు హరించినట్లు మనకి శాస్త్రం. అవును. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి ఆ స్థానం ఆ రాశ్యాధిపతి ఏకాదశంలో ఉంటే కోటి దోషాలు పోయినట్టు ఫలితం అన్నమాట. సో, ఆ విధంగా గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు దానం చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మేడి చెట్టుని మనం తీసుకోవడం. ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం రెండవ వంతు. మూడవది గురు చరిత్ర. గాణగాపురం వెళ్ళడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణ అనేటటువంటిది చదవాలి. ఏదో యాంత్రికంగా, మెకానికల్‌గా, పరధ్యానంగా సెల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ లేకపోతే ఏవో ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకుంటూ చేస్తే ఏ విధమైన ఫలితము రాదు. అండ్ వెన్ యూ రీడ్ దిస్ గురుచరిత్ర, ఈ విజువలైజేషన్ జరగాలి నీకక్కడ. అవును. అప్పుడు స్వామివారు నరసింహ సరస్వతి స్వాముల వారు పాడే వట్టిపోయినటువంటి ఆ గేదెని పాలు ఇప్పించారంటే నీ కళ్ళ ముందు ఆ సీన్ కనబడాలి. సో, ఈ విధంగా మనము ఆ గురుచరిత్రని మంచి భక్తిభావంతో మనం చేసినప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితాలొస్తాయి. అదే కాకుండా మనము దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వాముల వారిని, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని, వ్యాసుల వారిని, జగద్గురు ఆదిశంకరాచార్య, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఇలా జగద్గురువుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి స్మరణ చేసుకోవడం, వాళ్ళ స్తుతులు చదువుకోవాలి. అండ్ ఇక్కడ గురువు స్థానము అని అనగానంటే ఐ యామ్ ద మిస్టరీ, ఐ వాస్ ద మిస్టరీ, ఐ విల్ బి ద మిస్టరీ అని చెప్పి గురు వాక్యం చెప్తుంది. అంటే గురువుని ఎవరు కూడా మిస్టరీని మనం ఆయన రహస్యంగా ఉంటాడు ఆయన. అవును. ఆయనెవరు పట్టుకోలేరు. కాబట్టి వెన్ యూ వర్క్ విత్ మై ఐడియాలజీ, వెన్ యూ అండర్‌స్టాండ్ మై ఐడియాలజీ, వెన్ యూ వర్క్ విత్ మై ఐడియాలజీ, దెన్ ఐ విల్ బి అండర్‌స్టూడ్ బై యూ టు సమ్ ఎక్స్‌టెంట్ అన్నాడు. అంటే కొంతవరకు మాత్రమే అర్థమవుతాడు. మనం ఏ గురువైతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా వాళ్ళ మనం వాళ్ళ ఐడియాలజీ కోసం, వాళ్ళ మిషన్ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు ముందుకెళ్ళొచ్చు.
అదేవిధంగా దాన ధర్మాలు చేసుకోవాలి. ఇది గురువు యొక్క పార్ట్. ఇక శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి శుక్రుడి పార్ట్ చాలా అధికమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. ఎందువల్లంటే ఈ యొక్క శ్రావణ మాసంలో మనం శుక్రవారాలు 5 శుక్రవారాలు గానీ, 4 శుక్రవారాలు గానీ వస్తాయి. అవును. సో, శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఆ తర్వాత మనము పింక్ కలర్ వస్త్రాలను కానీ, లేదా తెలుపు రంగు వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మహాలక్ష్మి అమ్మవారికి ఒక మంత్రంతో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అంటూ మహాలక్ష్మి అమ్మవారికి తామర పుష్పాలతో, కదంబ పుష్పాలతో, ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలతో మనము పూజ చేసుకోవాలి. పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు, పాయసాన్ని నివేదనం చేయాలా. స్నిగ్ధోదన ప్రియ అన్నారు, నా ఆవు నెయ్యిని దానిపైన వేయాలి. ఈ విధంగా చేసుకోవడం. అలాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక వందనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ అంటూ శివుడికి శుక్రుడు చేస్తాడు కాబట్టి ఆ యొక్క శుక్ర భగవానుడికి మనము ఈ యొక్క రుద్రాభిషేకం చేసుకుంటే కొంతవరకు మనకి ఈ జాతక దోషాలు అనేటటువంటివి హరిస్తాయి. సో ఇవి చేసుకుంటే సరిపోతుంది అంటారు. 100% సరిపోతుంది. ఎంతసేపు హెల్ప్ ద నీడ్, హెల్ప్ ద నీడీ, హెల్ప్ ద పూర్, ఇది మాత్రం మర్చిపోకూడదు. కేవలం పసుపు కుంకాలు వేసుకుంటూ నువ్వు అవినీతిని ప్రక్షాళన చేయకుండా, ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ప్రతిఘటించకుండా కేవలం రామ రామ కృష్ణ కృష్ణ అని జపాలు చేస్తే దేవుడు రాడు. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద మిషన్ ఆఫ్ ద గురు. అందువలన స్వామి వివేకానందుడు ఏ విధంగా అయితే చేశాడో అప్పుడు సంపూర్ణమైనటువంటి శక్తిని, ఆయన యొక్క జాతక దోషాలన్నింటినీ కూడా రామకృష్ణ పరమహంస హరించాడు. ఆ విధంగా గురుదేవుడైనటువంటి జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఈ విధంగా చేసుకొని పూర్కి, నీడీకి హెల్ప్ చేసినప్పుడు, ఆర్ఫన్స్కి, వికలాంగులకి, వృద్ధులకి చేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క కర్మల్ని హరిస్తాడనే దాంట్లో నిస్సందేహం అన్నమాట. ఏ విధమైనటువంటి డౌటు లేదు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.